ओम शांति 29/1/22। मीठे बच्चे, आत्मा को निरोगी बनाने के लिए रूहानी स्टडी करो और कराओ। रूहानी హాస్పిటల్ खोलो। మధురమైన పిల్లలు, ఆత్మని నిరోగిగా తయారు చేసేందుకు ఆత్మిక స్టడీ చేయండి మరియు చేయించండి। ఆత్మిక హాస్పిటల్ తెరవండి। ప్రశ్న, कौन सी एक आश रखने से बाकी सब आशाएं स्वतः पूर्ण हो जाती हैं? ఏ ఒక్క ఆశ పెట్టుకోవటం ద్వారా మిగిలిన ఆశలన్నీ స్వతహాగా పూర్తయిపోతాయి? జవాబు, सिर्फ बाप को याद कर एवर हेल्दी बनने की आश रखो। కేవలం బాబాని స్మృతి చేసి సంపూర్ణ ఆరోగ్యంగా అయ్యే ఆశ పెట్టుకోండి। ज्ञान योग की आश पूर्ण की तो बाकी सब आशाएं स्वतः पूरी हो जाएगी। జ్ఞాన యోగాల యొక్క ఆశ పూర్తయినట్లయితే మిగిలిన అన్ని ఆశలు స్వతహాగానే పూర్తయిపోతాయి। బच्चों को कोई भी आदत नहीं रखनी है। పిల్లల్లో ఎటువంటి అలవాటు ఉండకూడదు। ఆల్రౌండర్ బన్నా है, ఆల్రౌండర్గా అవ్వాలి। बल खामियां हर एक में है, परंतु सर्विस जरूर करनी है। భలే లోపాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి, కానీ సేవ తప్పకుండా చేయాలి। గీత హే ధీరజ్ ధర్ మనువా, పాట ధైర్యం వహించు మానవా। ఓం శాంతి। बच्चों ने गीत सुना, పిల్లలు పాట విన్నారు। इस समय सभी आत्माओं को धीरज दिया जाता है। ఈ సమయంలో ఆత్మలందరికీ ధైర్యాన్ని ఇవ్వటం జరుగుతుంది। ఆత్మ మే హీ మన్ బుద్ధి హై, ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉంటుంది। आत्मा ही दुखी होती है तब बाप को बुलाती है, हे पतित पावन परम पिता परमात्मा आओ। ఆత్మ దుఃఖి అవుతుంది, అప్పుడే తండ్రిని పిలుస్తుంది, హే పతిత పావన పరం పిత పరమాత్మ రండి అని। कभी ब्रह्मा विष्णु शंकर को पतित पावन नहीं कहा जाता। ఇప్పుడు బ్రహ్మ విష్ణు శంకరుల్ని పతిత పావనులు అని అనరు। जब उन्हों को नहीं कहा जाता तो लक्ष्मी नारायण राम सीता आदि को भी नहीं कहा जा सकता। ఎప్పుడైతే వారినే అనరో మరి లక్ష్మీనారాయణుల్ని సీతారాముల్ని కూడా అనటం జరగదు। పతిత్ పావన్తో ఏక్ హీ హై, పతిత పావనుడైతే ఒక్కరే। విష్ణు కా చిత్రతో హై హీ పావన్, విష్ణు యొక్క చిత్రం అయితే పావనుడిది। वो है విష్ణుపురి కే మాలిక్, ఆయన విష్ణుపురికి యజమాని। वहाँ देवी वही इस समय విష్ణుపురి స్థాపన కర్ రహే హై, విష్ణుపురిని స్థాపించేవాడు శివ బాబా, ఆయనే ఈ సమయంలో విష్ణుపురిని స్థాపిస్తున్నారు। వహా దేవీ దేవతా హీ రహతే హై, అక్కడ దేవీ దేవతలే ఉంటారు। విష్ణు డినాయిస్టీ కహే అథవా లక్ష్మీ నారాయణ్ డినాయిస్టీ కహే బాత్ ఏక్ హీ హై, విష్ణు రాజ్యం అనండి లేక లక్ష్మీనారాయణుల రాజ్యం అనండి, విషయం ఒక్కటే। ये सब పాయింట్స్ ధారణ करने के हैं, ఈ పాయింట్స్ అన్నీ కూడా ధారణ చేయాలి। बाप है रूहानी और ये रूहानी स्टडी है, रूहानी सर्जरी है, इसलिए बोर्ड पर नाम भी ऐसे लिखना चाहिए। బాబా ఆత్మిక మరియు ఆత్మిక స్టడీ చేస్తున్నారు। బాబా ఆత్మిక సర్జన్, ఇది ఆత్మిక సర్జరీ, అందువల్ల బోర్డు పైన కూడా ఇలాగే రాయాలి, బ్రహ్మకుమారి ఆత్మిక ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని। रूहानी అక్షర్ జరూర్ డాల్నా హే, ఆత్మిక అక్షరం తప్పకుండా వేయాలి। रूहानी హాస్పిటల్ भी कह सकते हैं, ఇందులో ఆత్మిక హాస్పిటల్ అని కూడా అనొచ్చు। क्योंकि बाप को అవినాశీ సర్జన్ भी कहते हैं, ఎందుకంటే బాబాని అవినాశీ సర్జన్ అని కూడా అంటారు। పతిత పావన్ జ్ఞాన కా సాగర్ भी कहते हैं, పతిత పావనుడు జ్ఞాన సాగరుడు అని కూడా అంటారు। ఓ ధీరజ్ దే రహే హే కి బచ్చే మే ఆయా హూ, బాబా ధైర్యాన్ని ఇస్తున్నారు, పిల్లలు నేను వచ్చాను। మే రూహుకో పడానే వాలా హూ, నేను ఆత్మల్ని చదివించేవాడిని। ముझे సుప్రీం రూహ్ కహతే హై, నన్ను పరమాత్మ తండ్రి అని అంటారు। ఆత్మకో హీ రోగ్ లగా హువా హై, ఖాద్ పడి హుయి హై, ఆత్మకే రోగం పట్టుకుంది, మకిలి అంటేసుకుంది। సత్యుగ్ మే పవిత్ర ఆత్మాయే హై, యహా అపవిత్ర ఆత్మాయే హై, సత్యుగంలో పవిత్రాత్మలు ఉంటారు, ఇక్కడ అపవిత్రాత్మలు। వహా హే పుణ్యాత్మాయే,
यहाँ है పాపాత్మాయే, అక్కడ అందరూ పుణ్యాత్మలే, ఇక్కడ అందరూ పాపాత్మలే. ఆత్మ పర్ హీ సారా మదార్ హై, ఆత్మపైనే ఆధారమంతా ఉంది. ఆత్మకు శిక్ష దేనే వాలా హై పరమాత్మ, ఆత్మకి శిక్షణ ఇచ్చేవాడు పరమాత్మ. ఉన్కో హీ యాద్ కర్తే హై, వారినే తలుచుకుంటారు. సబ్ కుచ్ ఉన్సే హీ మాంగా చాతా హై, అన్నీ వారినే అడగటం జరుగుతుంది. కోయి దుఃఖీ కంగాల్ హోగా తో కహేగా మెహర్ కరో కుచ్ పైసే షాహుకార్ సే దిలావో. ఎవరైనా దుఃఖీలు అనాథలు ఉంటే అంటారు, దయ చూపించండి, కొంచెం ధనం ధనవంతుల చేత ఇప్పించండి అంటారు. పైసా మిల్ గయా తో కహేంగే ఈశ్వరునే దియా వా దిల్వాయా, ధనం లభిస్తే అంటారు ఈశ్వరుడు ఇచ్చాడు లేక ఇప్పించాడు అని. కోయి కార్పెంటర్ హై తో ఉన్కో సేట్ సే మిలేగా, ఎవరైనా కార్పెంటర్ ఉంటే వారికి సేట్ నుంచి లభిస్తాయి. బచ్చోంకో బాప్ సే మిల్తా హై, పిల్లలకు తండ్రి నుంచి లభిస్తుంది. పరంతు నామ్ ఈశ్వర్ కా బాలా హోతా హై, కానీ పేరు ఈశ్వరుడిదే ప్రసిద్ధి చెందుతుంది. అబ్ ఈశ్వర్ కో తో మనుష్య జాన్తే నహీ హై, కానీ ఇప్పుడు ఈశ్వరుడి గురించి మనుషులకు తెలియదు. అందుకే ఈ యుక్తులన్నీ రచించడం జరుగుతుంది. పూछा जाता है పరం పిత పరమాత్మ సే ఆప్కా క్యా సంబంధ హై, అడగటం జరుగుతుంది పరం పిత పరమాత్మతో మీకే సంబంధం ఉంది. ప్రజాపిత బ్రహ్మ और జగదంబా సే తుమ్హారా క్యా సంబంధ హై, ప్రజాపిత బ్రహ్మ మరియు జగదంబతో మీకే సంబంధం ఉంది. రాజరాజేశ్వరి లక్ష్మీనారాయణ సే తుమ్హారా క్యా సంబంధ హై, రాజరాజేశ్వరి లక్ష్మీనారాయణులతో మీకే సంబంధం ఉంది. ఓ తో స్వర్గకే మాలిక్ హై, వారైతే స్వర్గానికి యజమానులు. జరూర్ స్వర్గకి స్థాపన కర్నే వాలేనే ఉన్కో వర్షా దియా హోగా, తప్పకుండా స్వర్గాన్ని స్థాపించేవాడు వారికి వారసత్వాన్ని ఇచ్చి ఉంటాడు. ఏతో విష్ణుపురికి మాలిక్ హైనా, వీరు విష్ణుపురికి యజమానులు కదా. ముఖ్య చిత్ర హై శివ్ బాబా और బ్రహ్మ విష్ణు శంకర్ కా, అన్నిటికన్నా ముఖ్యమైన చిత్రం శివ్ బాబా మరియు బ్రహ్మ విష్ణు శంకరులది. విష్ణు కా భీ సజా సజాయా రూప్ దిఖాతే హై, విష్ణువుది కూడా అలంకరించిన రూపాన్ని చూపిస్తారు. విష్ణు ద్వారా పాలన కరాతే హై, శంకర్ ద్వారా వినాశ్, విష్ణు ద్వారా పాలన చేస్తారు, శంకరుడు ద్వారా వినాశనం. ఉన్కా ఇత్నా కర్తవ్య నహీ హై, శంకరుడికి ఇంత కర్తవ్యం లేదు. శంకర్ కా పాఠ్ అలగ్ హై, శంకరుడి యొక్క పాత్ర వేరు. నామ్ రఖ్ దియా హై త్రిమూర్తి, అందుకే త్రిమూర్తి అని పేరు పెట్టారు. రామ్ సీత లక్ష్మీనారాయణ్ యహీ ముఖ్య చిత్ర హై, సీతారాములు లక్ష్మీనారాయణులు ఇదే ముఖ్యమైన చిత్రాలు. ఉన్కే బాద్ ఫిర్ చిత్ర హై రావణ్ కా, వారి తర్వాత తిరిగి చిత్రం రావణుడిది. రావణుడిది కూడా 4x6 సైజు తయారు చేయాలి. రావణ్ కో వర్ష్ వర్ష్ జలాతే హై, ఇన్సే ఆప్కా క్యా సంబంధ హై, రావణుని కూడా సంవత్సరం సంవత్సరం కాలుస్తారు, దీంతో మీకే సంబంధం ఉంది. ఇన్కో జలాతే హై తో జరూర్ బడా దుష్మన్ టెహరా, వీరిని అంటిస్తున్నారు అంటే తప్పకుండా పెద్ద శత్రువు అవుతారు. ప్రదర్శనీ మే ఉన్కా బడా చిత్ర హోనా చాహియే, ప్రదర్శనీలో వారిది పెద్ద చిత్రం ఉండాలి. ఇన్కా రాజ్య ద్వాపర్ సే షురూ హోతా హై, జబ్కి దేవీ దేవతా వామ మార్గమే గిరతే హై, వీరి రాజ్యం ద్వాపరయుగం నుంచి మొదలవుతుంది, అప్పుడే దేవీ దేవతలు వామ మార్గంలో పడిపోతూ ఉంటారు. ఇన్కే అలావా బాకీ జో చిత్ర హై ఉన్కి ఫిర్ అలగ్ అలగ్ ప్రదర్శనీ దిఖానీ చాహియే, ఇది కాకుండా మిగిలిన చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి వేర్వేరు ప్రదర్శనలు చూపించాలి. కి ఏ సబ్ కలియుగీ చిత్ర హై, ఇవన్నీ కలియుగీ చిత్రాలు. గణేష్ హనుమాన్ కచ్ మచ్ ఆది సబ్కే చిత్ర డాల్నే చాహియే, గణేష్ హనుమాన్ కచ్చం మత్స్యాలు ఈ చిత్రాలన్నీ వేయాలి. ऐसे बहुत किस्म किस्म के चित्र मिलते हैं, ఇలా రకరకాల చిత్రాలు లభిస్తాయి. ఏక్ తరఫ్ కలియుగీ చిత్ర, ఏక్ తరఫ్ తుమ్హారే చిత్ర, ఒక పక్కన కలియుగీ చిత్రాలు, ఇంకొక పక్కన మీ చిత్రాలు. ఇన్ పర్ తుమ్ సమఝా సక్తే హో, వీటిపైన మీరు తెలియచేయచ్చు. ముఖ్య చిత్ర హై శివ్ బాబా కా और एम ऑब्जेक्ट का, ముఖ్యమైన చిత్రం శివ్ బాబా
మరియు ముఖ్యమైన లక్ష్యము. లక్ష్మీ నారాయణ్ కా అలగ్ హై, సంగం కా అలగ్ హై. లక్ష్మీ నారాయణులది వేరు, సంగం యుగంది వేరు. चित्रों की प्रदर्शनी के लिए बहुत बड़ा कमरा चाहिए. చిత్రాల యొక్క ప్రదర్శన కోసం చాలా పెద్ద గది కావాలి. ఢిల్లీ మే బహుత్ ఆయేంగే. ఢిల్లీలో చాలామంది వస్తారు. అచ్చే और बुरे तो होते ही है. మంచి మరియు చెడు అయితే ఉంటారు. బड़ी संभाल करनी चाहिए. इसमें चाहिए पहचान. చాలా సంభాళించుకోవాలి. ఇందులో చాలా గుర్తింపు ఉండాలి. చీఫ్ జస్టిస్ से ఓపెనింగ్ कराते हैं. ఓబీ నామీ గ్రామీ నంబర్ 1 హై. చీఫ్ జస్టిస్ నుంచి ఓపెనింగ్ చేయిస్తారు. ఆయన పేరు ప్రసిద్ధి చెందిన నంబర్ 1. ప్రెసిడెంట్ और చీఫ్ జస్టిస్ ఈక్వల్ హై. ప్రెసిడెంట్ మరియు చీఫ్ జస్టిస్ ఇద్దరూ సమానం. ఏక్ దో కో కసం ఉఠవాతే హై. వీరిద్దరూ కూడా ప్రతిజ్ఞ చేయిస్తారు. జరూర్ కుచ్ సమజ్తే హై తబ్ తో ఉద్ఘాటన్ కరేంగేనా. తప్పకుండా అర్థం చేసుకుంటారు, అప్పుడే ప్రారంభోత్సవం చేస్తారు కదా. కన్స్ట్రక్షన్ కా హీ ఉద్ఘాటన్ కరేంగే. ప్రారంభోత్సవాన్నే బాబా చెప్తున్నారు, కన్స్ట్రక్షన్నే ప్రారంభిస్తారు కదా, స్థాపననే ప్రారంభిస్తారు. స్థాపించింది, వినాశనాన్ని అయితే ప్రారంభించరు. అబ్ బాప్ సమఝాతే హై బచ్చే తుమ్హారే సుఖకే దిన్ ఆ రహే హై. ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు, పిల్లలు మీకు సుఖపు రోజులు రానున్నాయి. బోర్డు పర్ భీ హాస్పిటల్ నామ్ జరూర్ లిఖనా చాహియే. బోర్డు పైన కూడా హాస్పిటల్ పేరు తప్పకుండా రాయాలి. और किसने స్థాపన की. మరియు ఎవరు స్థాపించారు. అవినాశీ సర్జన్ పతిత పావన్ బాప్ హైనా. అవినాశీ సర్జన్ పతిత పావనుడు బాబా కదా. పావన్ దునియా మే తో పావన్ మనుష్యోం కో కభీ బీమారీ ఆది హోతీ నహీ. పావన ప్రపంచంలో పావన మనుషులకు ఎప్పుడు అనారోగ్యాలు అవి ఉండవు. పతి దునియా మే తో బహుత్ బీమారియా హై. ఈ పతిత ప్రపంచంలో అనేక అనారోగ్యాలు ఉన్నాయి. సర్వీస్ కే లియే విచార్ చలానా చాహియే. సేవ కోసం ఆలోచన నడవాలి. క్యా క్యా చిత్ర రఖనే చాహియే, कैसे समझाना चाहिए. ఏ ఏ చిత్రాలు పెట్టుకోవాలి, ఎలా తెలియచేయాలి. అగర్ కోయి బేసమజ్ సమझाएंगे तो कुछ भी समझ नहीं सकेंगे. ఒకవేళ ఎవరైనా తెలియలేని వాళ్ళు తెలియచేస్తే ఏమీ అర్థం చేసుకోలేరు. కహేంగే యహా తో కుచ్ భీ నహీ హై అంటారు, ఇక్కడ ఏమీ లేదంటారు. గప్పుడే మారతే రహతే హై. గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. इसलिए प्रदर्शनी में कभी भी बुद्धुओं को समझाने के लिए नहीं खड़ा करना चाहिए. అందుకే ప్రదర్శనలో మొద్దులని నుంచోబెట్టకూడదు తెలియచేసేందుకు. समझाने वाले भी होशियार चाहिए. తెలియచేసేవారు కూడా తెలివైన వారు కావాలి. కిస్మ్ కిస్మ్ కే మనుష్య ఆతే హై. రకరకాల మనుషులు వస్తారు. బడే ఆదమీ కో కోయి బుట్టు సమझावे तो सारी ప్రదర్శనీ కా నామ్ బద్నామ్ కర్ దేంగే. ఎవరైనా పెద్దవాళ్ళకి ఎవరైనా మొద్దులు తెలియచేస్తే మొత్తం ప్రదర్శనీకి చెడ్డ పేరు తెస్తారు. బాబా బతలా సక్తే హై ఫలానా ఫలానా కిస్ ప్రకార్ కా టీచర్ హై. బాబా తెలియచేస్తారు, ఫలానా ఫలానా వారు ఏ రకమైన టీచర్లు. సబ్ ఏక్ జైసే హోషియార్ భీ నహీ హై. అలా అని అందరూ ఒకే రకమైన తెలివైన వారు కాదు. బహుత్ దేహ్ అభిమాని భీ హై. చాలా దేహాభిమానులు కూడా ఉన్నారు. అబ్ బాప్ కహతే హై హే ఆత్మాయే తుమ్హారే సుఖకే దిన్ ఆ రహే హై. ఇప్పుడు బాబా అంటున్నారు, హే ఆత్మలు ఇప్పుడు మీ సుఖపు రోజులు రానున్నాయి. స్వర్గ కా నామ్ తో సబ్ గాతే హై. స్వర్గం యొక్క పేరు అందరూ పాడతారు. పరంతు స్వర్గమే భీ నంబర్వార్ మర్తబే హై. కానీ స్వర్గంలో కూడా నంబర్వార్ పదవులు ఉంటాయి. నరకమే భీ నంబర్వార్ దర్జే హై. నరకంలో కూడా నంబర్వార్ పదవులు ఉంటాయి. విజయ్ మాలా మే పిరోనే వాలే రాజరాజేశ్వర్ బంతే హై. విజయమాలలో తిప్పబడే వారే రాజరాజేశ్వరులుగా అవుతారు. हम पूछते भी हैं ज्ञान ज्ञानेश्वरी जगदंबा से तुम्हारा क्या संबंध है. మనం అడుగుతాము, జ్ఞాన జ్ఞానేశ్వరి జగదంబతో మీకే సంబంధం ఉంది. ज्ञान ज्ञानेश्वरी को ईश्वरीय ज्ञान देते हैं तो राज राजेश्वरी बनते हैं. జ్ఞాన జ్ఞానేశ్వరికి ఈశ్వరీయ జ్ఞానం ఇస్తే రాజరాజేశ్వరిగా అవుతుంది. जगदम्बा को भी बहुत बच्चे हैं
और ప్రజాపిత బ్రహ్మ को भी बहुत बच्चे हैं. జగదంబకి చాలామంది పిల్లలు ఉన్నారు మరియు ప్రజాపిత బ్రహ్మకు కూడా చాలామంది పిల్లలు ఉన్నారు. కితనీ సూక్ష్మ బాతే హై, ఎన్ని సూక్ష్మమైన విషయాలు మనుష్య సమజ్ హీ నహీ సక్తే హై, కానీ మనుషులు అర్థం చేసుకోరు. ప్రజాపిత బ్రహ్మ ఎవరు, జగదంబ ఎవరు? ప్రజాపిత బ్రహ్మ और ముఖ వంశావళి హోంగేనా. ప్రజాపిత బ్రహ్మకే ముఖ వంశావళి ఉంటారు కదా. సెన్సిబుల్ జో హోంగే ఓ ఝట్ పూछेंगे. ఎవరైతే తెలివైన వారు ఉంటారో వారు వెంటనే అడుగుతారు, హమ్కో ఏ బాత్ సమజ్ మే నహీ ఆతి, మాకు ఈ విషయం అర్థం కాలేదు. ప్రజాపిత బ్రహ్మ మరియు జగదంబకి ఏ కనెక్షన్ ఉంది? జో ఇతనే బచ్చే ముఖ్ సే హోయే హై, ఇంతమంది పిల్లలు ముఖం ద్వారా జన్మించారు. ऐसे ऐसे प्रश्न पूछने से आने वालों की बुद्धि का भी पता लग जाएगा. ఇలాంటి ప్రశ్నలు అడగటం ద్వారా వచ్చి వారి బుద్ధికి కూడా తెలుస్తుంది. బాపు సబ్ రాజ్ సమझाते हैं, బాబా అన్ని రహస్యాలు తెలియజేస్తారు. త్రిమూర్తి, झाड़, गोला, లక్ష్మీ నారాయణ కా చిత్ర, ఇన్మే ఏం ఆబ్జెక్ట్ भी है. ఇందులో త్రిమూర్తి, కల్పవృక్షం, మెట్ల వరుస, చక్రం, లక్ష్మీనారాయణుల చిత్రం ఇవన్నీ ముఖ్యమైన లక్ష్యాలు. వారసత్వాన్ని ఇచ్చేవాడు కూడా పైన ఉన్నారు. తో సమझाने वाला बहुत होशियार चाहिए, తెలియచేసేవారు చాలా తెలివైన వారు కావాలి. ప్రశ్నావళి भी बहुत अच्छी है, ఇందులో ప్రశ్నావళి కూడా చాలా బాగుంది. రావణ్ సే తుమ్హారా క్యా సంబంధ है, రావణుడితో మీకే సంబంధం ఉంది? इतने बड़े बड़े विद्वान, पंडित आदि कुछ भी समझते नहीं कि ये दुश्मन कैसे हैं. ఇంత పెద్ద పెద్ద విద్వాంసులు, పండితులు కూడా అర్థం చేసుకోవట్లేదు ఈ రావణుడు శత్రువు ఎలా అయ్యాడు. హమ్ భీ ఆగే సమజ్తే నహీ థే, పూర్వం మనకు కూడా ఏమీ తెలిసేది కాదు. బాబా कहते हैं ये जो ब्रह्मा है जिसको मैंने एडॉप्ट किया है वो भी नहीं जानते थे. బాబా అంటున్నారు ఈ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో వీరిని నేను దత్తత చేసుకున్నాను, కానీ ఆయనకు కూడా తెలియదు. అబ్ జాన్తే హే తో ఔరోं को भी समझाने का बड़ा शौक चाहिए. ఇప్పుడు తెలియచేస్తున్నారు కదా, కాబట్టి ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా తెలివి కావాలి. ఈ ప్రదర్శని బిల్కుల్ నయి హై, ఈ ప్రదర్శని పూర్తిగా కొత్తది. బల్ కోయి కాపీ भी करे तो भी समझा ना सके, భలే ఎవరైనా కాపీ చేసినా కూడా తెలియచేయలేరు. ఇది చాలా అద్భుతమైంది, చాలా నషా కావాలి. సర్వీస్ మే పూరా లగ్ జానా चाहिए, సేవలో పూర్తిగా నిమగ్నమైపోవాలి. చిత్ర తుమ్హారే బహుత్ ఆయేంగే, మీ యొక్క చిత్రాలు కూడా చాలా అడుగుతారు. సర్వీస్ కే లియే విశాల్ బుద్ధి चाहिए, సేవ కోసం విశాల బుద్ధి కావాలి. ఖర్చా తో హోగా హీ, ఖర్చు అయితే అవుతుంది. पैसे तो खर्च करने के लिए है ना, డబ్బు ఖర్చు పెట్టడం కోసమే. ఖర్చు करते जाएंगे तो आते जाएंगे, ఖర్చు పెడుతూ ఉంటే వస్తూ ఉంటుంది. ధన్ దియే నా ధన్ కోటే, ధన్ దియే ధన్ నా కోటే, ఈ ధనం ఇచ్చే కొలది తరగదు. బచ్చే తో బహుత్ బంతే జాయేంగే, పిల్లలు ఎంతోమంది తయారవుతూ వెళ్తారు. पैसे तो सर्विस में ही लगाने हैं, ధనం సేవలోనే ఉపయోగించాలి. రాజధాని తో సత్యుగ్ మే హోనీ హై, రాజధాని అయితే సత్యుగంలో అవుతుంది. యహా తో మహల్ ఆది నహీ బనానే హై, ఇక్కడ మహల్స్ అవి తయారు చేసుకోకూడదు. ఉస్మే గవర్నమెంట్ కా కిత్నా ఖర్చా హోతా హై, దీంట్లో గవర్నమెంట్ కూడా ఎంత ఖర్చు అవుతుంది. యహా హై చిత్ర బనానే కా ఖర్చా, ఇక్కడ చిత్రాలు తయారు చేసుకునేందుకు ఖర్చు అవుతుంది. दिन प्रतिदिन पॉइंट्स बहुत अच्छी निकलती जाती है, రోజు రోజుకి చాలా మంచి పాయింట్స్ వెలువడుతూ ఉంటాయి. बड़ी युक्ति से समझाया जाता है कि రావణ్ రాజ్య కబ్ సే షురూ హువా హై, చాలా యుక్తిగా తెలియచేయటం జరుగుతుంది రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైందో. आधा समय रावण का राज्य, आधा समय राम का राज्य, సగం సమయం రావణ రాజ్యం, సగం సమయం రామరాజ్యం. इस रावण से बाबा ही आकर छुड़ाते हैं और कोई छुड़ा ना सके, ఈ రావణుడి నుండి బాబాయే వచ్చి విడిపిస్తున్నారు, ఇతరులు ఎవ్వరు కూడా విడిపించలేరు. इनके लिए तो सर्वशक्तिवान ही चाहिए,
వీరికి సర్వశక్తివంతుడే కావాలి. वही माया पर जीत पहना सकते हैं. వారే మాయపైన విజయాన్ని ప్రాప్తింపచేస్తారు. फिर सतयुग में ए रावण दुश्मन होता ही नहीं. తిరిగి సత్యుగంలో ఈ రావణ శత్రువే ఉండడు. ధీరే ధీరే తుమ్హారా ప్రభావ్ బహుత్ నిక్లేగా. నెమ్మది నెమ్మదిగా మీ ప్రభావం చాలా వెలువడుతుంది. ఫిర్ బాంధేలి మాతాయే కన్యాయే సబ్ छूट जाएगी. తిరిగి బంధనాల్లో ఉండే మాతలు కన్యలు అందరూ విడిపింపబడతారు. సమझेंगे ये तो अच्छी बात है. అర్థం చేసుకుంటారు ఇది చాలా మంచి విషయము అని. కళంక్ లగ్నే హీ హై. కళంకాలైతే ఏర్పడతాయి. కృష్ణ పర్ భీ కళంక్ లగే హై నా. కృష్ణుడి పైన కూడా కళంకాలు ఎన్ని వేశారు. స్థాపనాకే సమయ భీ బగానే ఆదికే కళంక్ లగాయే. గాలియా దేతే థే. స్థాపనా సమయంలో పారద్రోలే కళంకాలు వేశారు. ఎన్ని నిందలు వేశారు. ఫిర్ స్వర్గమే భీ కళంక్ లగాయే. తిరిగి స్వర్గంలో కూడా ఎన్ని కళంకాలు వేశారు. సర్పనే ఢసా ఏ కియా కిత్నీ ఫాల్తూ బాతే హై. కృష్ణుని పాము కాటేసింది, ఇలా చేసింది, ఇవన్నీ వ్యర్థమైన విషయాలు. ప్రదర్శనీ మే బహుత్ ఆతే హై. ప్రదర్శనీలో కూడా చాలామంది వస్తారు. ఫిర్ ఉన్హోంకో కహా జాతా హై సెంటర్ పర్ ఆకర్ సమझो. తిరిగి వారిని అంటారు సెంటర్కి వచ్చి అర్థం చేసుకోండి, వచ్చి మీ జీవితాన్ని తయారు చేసుకోండి. కాల్ పర్ జీత్ పెహను. కాలం పైన విజయాన్ని పొందండి. వహా కాల్ ఖాతా నహీ. అక్కడ కాలుడు తినడు. ఏ కహానీ హై యమదూత్ లేనే గయా तो उनको कहा तुम अंदर घुस नहीं सकते. ये बड़ी समझने की बातें हैं. యమదూతలు వచ్చారు తీసుకెళ్ళటానికి అంటారు కదా, నువ్వు లోపలికి రాలేవు అని యమదూతలు స్వర్గంలోకి. ఇవన్నీ చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇస్మే బడి విశాల్ బుద్ధి चाहिए और దేహీ అభిమాని चाहिए. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి మరియు దేహీ అభిమానులు కావాలి. హమ్ ఆత్మా హై. పురానే సంబంధ్ और పురానే శరీర్ కా భాన్ नहीं रखना है. నేను ఆత్మను. ఈ పాత సంబంధాలు పాత శరీరం పైన అభిమానం పెట్టుకోకూడదు. అబ్ నాటక్ పూరా హో గయా हम वापस जा रहे हैं. ఇప్పుడు నాటకం పూర్తయిపోతుంది, వాపస్ వెళ్ళిపోతున్నాము. స్వర్గ మే జాకర్ హమ్కో నయే సంబంధ్ మే జుట్నా హై. స్వర్గంలోకి వెళ్ళి మనం కొత్త సంబంధంలో జోడింపబడాలి. ఏ జ్ఞాన్ బుద్ధి మే హైనా. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది కదా. ఏ పురాణీ దునియాతో ఖతం హోనే వాలీ హై. ఈ పాత ప్రపంచం పూర్తిగా సమాప్తి కాబోతుంది. हमारा संबंध है बाप से और नई दुनिया से. మన సంబంధం బాబాతో మరియు కొత్త ప్రపంచంతో. ఏ బాతే సిమరిన్ కర్నీ పడే. ఈ విషయాలన్నీ స్మరించాలి. ఏ జ్ఞాన్ మిల్ రహా హై తుమ్కో భవిష్య నయే దునియా కే లియే. ఈ జ్ఞానం లభించేదే మీకు భవిష్యత్తులో కొత్త ప్రపంచానికి. ఏ పురాణీ దునియాతో ఖబ్రిస్తాన్ హోనీ హై. ఇన్సే క్యా దిల్ లగానీ హై. ఈ పాత ప్రపంచం శ్మశానంగా మారనున్నది, దీనిపైన మనసు ఎందుకు పెట్టుకుంటారు. ఏతో దేహ సహిత సబ్ కుచ్ ఖలాస్ హో జానే వాలా హై. ఇది దేహ సహితంగా అంతా సమాప్తి కాబోతోంది. దేహీ అభిమాని బన్నా అచ్చా హై. అందువల్ల దేహీ అభిమాని కావటం మంచిది. హమ్ బాబాకి పాస్ జాతే హై. మనం బాబా వద్దకు వెళ్తాము. అప్నే సాత్ బాతే కర్నీ హై. మనతో మనం మాట్లాడుకోవాలి, అప్పుడే ఇతరులకు తెలియచేయగలము అని చెప్తున్నారు బాబా. अब तुम बच्चे जानते हो हमारे सुख के दिन आ रहे हैं. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, మన సుఖపు రోజులు రానున్నాయి. जितना पास होने का पुरुषार्थ करेंगे तो पद भी ऊंचा पाएंगे. ఎంత పాస్ అయ్యే పురుషార్థం చేస్తారో అంత పదవి కూడా ఉన్నతమైంది పొందుతారు. సర్టిఫికెట్తో టీచర్ హీ దెంగేనా. సర్టిఫికెట్ అయితే టీచరే ఇస్తాడు కదా. ఓ జాన్తే హే ఇన్మే కితనీ సచ్చాయి హై. టీచర్ కూడా చూస్తాడు వీరిలో ఎంత సత్యత ఉంది, ఎంత సేవాదారులుగా ఉన్నారు. ఏ కన్స్ట్రక్షన్ కా కామ్ కడితే హే. వీరు స్థాపన యొక్క పని చేస్తున్నారా. డిస్ట్రక్షన్ కా కామ్తో నెహి కడితే హేనా. వినాశనం యొక్క పని చేయట్లేదు కదా. సర్వీసేబుల్ హీ దిల్ పర్ చడితే హే. సేవాదారులే హృదయంలోకి ఎక్కుతారు. బల్ అభితో పరిపూర్ణ కోయి నహీ హై. భలే ఇప్పుడెవరూ పరిపూర్ణంగా అవ్వలేదు. ఖామియాతో సబ్ మే రహతీ హై. లోపాలైతే అందరిలోనూ ఉంటాయి. పరిపూర్ణతో ఆగే చల్కర్ బన్నా హై. పరిపూర్ణంగా ముందుకు వెళ్ళేసరికి అవుతారు. షౌక్ రఖనా హై.
కావున అభిరుచి ఉండాలి. మనుషుల యొక్క జీవితాన్ని ఎలా తయారు చేయాలో. కాంటోంకో ఫూల్ బనానా హే, ముళ్ళని పుష్పాల్లా తయారు చేయాలి. బాప్ भी कांटे जैसे मनुष्यों को फूल बनाते हैं. బాబా కూడా ముళ్ళు లాంటి మనుషుల్ని పుష్పాల్లా తయారు చేస్తున్నారు, దేవతలుగా తయారు చేస్తున్నారు. జ్ఞాన్ और योग भी चाहिए. ఇందులో జ్ఞాన యోగాలు కూడా కావాలి. बच्चे वृद्धि को पाते रहेंगे, फिर कोई विरोध नहीं करेंगे. పిల్లలు వృద్ధిని పొందుతూ ఉంటే ఎవరు విరోధం చేయరు. యహా కోయి డీటీ తో హే నహీ, ఇక్కడ ఎవరు దేవతలుగా లేరు. ప్రతి విషయంలో కూడా ధ్యాసనివ్వాల్సి ఉంటుంది. ఆల్రౌండ్ బుద్ధి కావాలి. సర్వీస్ ఠీక్ రీతి సే కోయి కర్తే వా నహీ కర్తే హే. సేవ కూడా సరైన రీతిలో కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. విశ్రాంతి ఇష్టమైన వారిగా అవ్వట్లేదు కదా. రోజంతా ఇది కావాలి అది కావాలి అనుకుంటూ కూర్చోకండి. దీన్నే లోభం అంటారు. కప్పుడే అచ్చా చాహియే, భోజన్ అచ్చా చాహియే, మంచి బట్టలు కావాలి, మంచి భోజనం కావాలి, అలా ఆశలు చాలా ఉంటాయి. వాస్తవమే యజ్ఞసే జో మిలా సో అచ్చా హై. వాస్తవానికి యజ్ఞం నుండి ఏది లభిస్తే అదే మంచిది. సన్యాసి కభీ దూసరీ చీజ్ లేతే నహీ. సన్యాసులు ఎప్పుడు ఇతరుల నుండి ఏ వస్తువులు తీసుకోరు. సమజ్తే హే ఆదత్ అచ్చి నహీ హై, అనుకుంటారు ఈ అలవాటు మంచిది కాదు అని. శివ్ బాబా యొక్క యజ్ఞం నుండి అన్నీ సరైనవి లభిస్తాయి. తిరిగి ఏదో ఒక ఆశ ఉంటుంది. ముందు జ్ఞాన యోగాల యొక్క ఆశ పూర్తి చేయండి. ఆ ఆశలైతే మీరు జన్మ జన్మాంతరాలు పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు బాబాని స్మృతి చేస్తే మీరు సంపూర్ణ ఆరోగ్యంగా అవుతారు. ఈ ఆశ పెట్టుకోండి. జరూర్ లిఖ్నా హే, తప్పకుండా రాయాలి. ఇది ఆత్మిక హాస్పిటల్. దీని ద్వారా మనుషులు అర్థం చేసుకుంటారు ఇది హాస్పిటల్ లేక కాలేజ్ కూడా అని. బాబానే మకాన్ भी హాస్పిటల్ और కాలేజ్ के ढंग से बनवाया है. బాబా ఇల్లు కూడా హాస్పిటల్ మరియు కాలేజ్ లెక్కల్లోనే తయారు చేశారు. కాలేజో మే కోయి శృంగార్ నహీ హోతా హై. కాలేజీల్లో అలంకరణ అనేది ఉండదు, సింపుల్గా ఉండటం జరుగుతుంది. అచ్చా, మీఠే మీఠే సిక్కి లతే బచ్చం ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఆరాం పసంద్ నహీ బన్నా హే. విశ్రాంతికి ఇష్టమయ్యే వారిగా అవ్వకూడదు. సేవ యొక్క అభిరుచి చాలా చాలా ఉండాలి. సేవలోనే ధనం ఖర్చు చేయాలి. మనుషుల యొక్క జీవితాన్ని ముళ్ళ నుంచి పుష్పాలుగా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, సదైవ్ కన్స్ట్రక్షన్ కా కామ్ హీ కర్నా హే. ఎల్లప్పుడూ స్థాపన పనే చేయాలి, కానీ వినాశనం యొక్క పని కాదు. మీతో మీరు మాట్లాడుకోవాలి, మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏమవుతున్నాము అని. వరదానము. శక్తిశాలి స్మృతి ద్వారా పరివర్తన మరియు ఖుషీతో తేలికతనాన్ని అనుభూతి చేసుకునే స్మృతి సో సమర్థవాన్ భవ. శక్తిశాలి యాద్ ఏక్ సమయ పర్ డబల్ అనుభవ్ కరాతి హై. శక్తిశాలి స్మృతి ఒకే సమయంలో డబల్ అనుభవం చేయిస్తుంది. ఏక్ తరఫ్ యాద్ అగ్ని బన్ భస్మ కర్నే కా కామ్ కర్తీ హై. ఒక పక్కన స్మృతి అగ్నిగా అయి భస్మం చేసే పని చేస్తుంది, పరివర్తన చేసే పని చేస్తుంది. రెండో వైపు సంతోషం లేక తేలికదనాన్ని అనుభవం చేయిస్తుంది. ఇటువంటి విధిపూర్వక శక్తిశాలి స్మృతినే యథార్థ స్మృతి అంటారు. ఇటువంటి యథార్థ స్మృతిలో ఉండేవారే స్మృతి స్వరూప పిల్లలే సమర్థులు. ఈ స్మృతి సో సమర్థతయే నంబర్ 1 ప్రైడ్కి అధికారిగా తయారు చేయిస్తుంది. స్లోగన్ను. అనుభవి వో హై జిస్కి దిల్ మజ్బూత్ और బుజుర్గ్ హై. ఎవరి హృదయం అయితే స్ట్రాంగ్గా ఉంటుందో వారే అనుభవీలు, వారే బుజుర్గులు. లవ్లీన స్థితిని అనుభవం చేసుకోండి. పరమాత్మ ప్రేమ ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జన్మకి ఆధారము అంటారు కదా. ప్రేమ ఉంటేనే జీవితము, ప్రాణము, వెలుగు అంటారు. ప్రేమ లేకపోతే ప్రాణం లేదు, వెలుగు లేదు. ప్రేమ లభించింది అంటే వెలుగు లభించింది. ప్రపంచమైతే ఒక చుక్క యొక్క దాహంతో ఉంది, కానీ పిల్లలైన మీరు ఈ ప్రభు యొక్క ప్రేమ యొక్క ఆస్తిని పొందారు. ఈ ప్రభు ప్రేమలో పెరుగుతూ ఉండండి. బ్రాహ్మణ జీవితంలో ముందుకు వెళ్తూ ఉండండి. సదా ప్రేమ సాగరంలో లవ్లీనమైపోయి ఉండండి.
ఈరోజు స్వమానము, నేను బాబా యొక్క ప్రేమకి పాత్రుడైన ఆత్మను. అచ్చా. ఓం శాంతి.